హలో ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఈ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా ఊడికొట్టండి. ఇకపై మన రైట్స్, మన అన్వేషణ అన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు మనం వెళ్తున్న ప్లేస్ సాదాసీదాగా ఉండదు బాస్. ఎక్కడో పుట్టి ఎన్నో కొండలను కోళ్ళను దాటుకుంటూ వచ్చిన కృష్ణమ్మ ఆ సముద్ర దేవుడిని కలిసే సంగమ క్షేత్రం అదేనండి మన హంసల దేవి. దీనికి హిస్టరీ ఉంది, మిస్టరీ ఉంది. అన్నిటికి మించి కళ్ళు తిప్పుకోనివ్వని అద్భుతమైన లొకేషన్లు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇది సుమారు విజయవాడకి దగ్గరగా 95 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. విజయవాడకి అవినిగడ్డ కరకట్ట రూట్ అనేది ఒకటి ఉంటుంది. బైక్లో కానీ కార్లో కానీ సుమారు 2.5 గంటలు ప్రయాణిస్తే ఈ ప్లేస్కి సేఫ్గా మనం చేరుకోవచ్చు. ఇక్కడ మనకు కనిపిస్తున్న సైన్ బోర్డు వచ్చి ఒకటేమో సాగర సంగమం అంటే కుడివైపున తిరిగేదేమో సాగర సంగమం వెళ్ళడానికి దారి. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ ఎగ్జాక్ట్గా అయితే ఉంది. ఇటువైపు వచ్చి మనకి ఈ లెఫ్ట్ సైడ్లో వచ్చి గుడికి వెళ్ళేదారి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్. ఈ సిమెంట్ రోడ్డు కారు కనిపిస్తుంది కదా, ఆ పక్కనే ఉంది గుడి. అది కూడా ఒకసారి వెళ్ళేటప్పుడు చూద్దాం. ఇదే హంసల దేవికి మెయిన్ ఎంట్రీ గేటు. ఇక్కడ ఎంట్రీ ఫీజుల గురించి అసలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. నాకు తెలిసి చాలా రీజనబుల్. జస్ట్ మన బైక్కి మనకి కలిపి 40 రూపీస్ దాకా ఛార్జ్ అయితే చేశారు. 40 రూపాయలు టికెట్ కొట్టి లోపలికి ఎంటర్ అవ్వడం అంటే ప్రకృతి విజువల్స్ ట్రీట్ ముందు 40 రూపాయలు చాలా తక్కువ. అంత వర్త్ ఉంటుంది. హంసల దేవి అంటే కేవలం సముద్రం, ఇసుక తిన్నెలు మాత్రమే అనుకుంటే పొరపాటే. ఇక్కడ వెళ్ళే దారిలో చుట్టూ ముసురుకున్న ఆ మడ అడవులు చూడండి, మైండ్ బ్లోయింగ్. అంతే ఏదో హాలీవుడ్ అడ్వెంచర్ మూవీలో దట్టమైన అమెజాన్ ఫారెస్ట్లోకి వెళ్తున్న ఫీల్ అయితే వస్తుంది. రోడ్డుకి ఇరువైపులు పచ్చటి చెట్లు, ఆ చెట్ల మధ్యలో నుంచి వచ్చే పక్షుల కిలకలు రావాలి. నిజంగా ఇది ఒక అద్భుతమైన వైల్డ్ లైఫ్ ఎక్స్పీరియన్స్. రకరకాల దేశీ విదేశీ పక్షులు ఇక్కడ వలస వస్తుంటాయి. సిటీ లైఫ్ పొల్యూషన్కి, ఆ ట్రాఫిక్ సౌండ్స్కి దూరంగా ఇక్కడ అడవి ఇచ్చే ఆ ప్రశాంతత, ఆ పక్షుల గలగలలు వింటుంటే అబ్బా, బాడీలో ఉన్న స్ట్రెస్ అంతా ఒక్కసారిగా మాయమవుతుంది. మంచి ఎండలో నేనైతే ట్రావెల్ చేశాను కదా, అందుకే కొంచెం రిలాక్సేషన్ కోసం ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాను. చుట్టూ గాలికి కొంచెం రీఫ్రెష్ అవుతూ ఉన్నాను. ఈ చుట్టుపక్కల ఉన్న మనం ఇక్కడి నుంచే కొన్ని అయితే కనిపిస్తూ ఉంటాయి. చల్లగాలి, ఆ చుట్టుపక్కల ఉండే వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది నాకైతే. ఇప్పుడు మన హంసల దేవి లొకేషన్లో అయితే ఉన్నాం కదండి. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ముచ్చట ఒకటి చెప్పాలా మీకు. సముద్రం ఎంత అందంగా ఉంటుందో అంతకంటే ఎక్కువ ప్రమాదకరంగా కూడా మారుతుంది. అందుకే ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ నాది ఒక చిన్న రిక్వెస్ట్, కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి. సముద్రంలోకి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మన హంసల దేవి దగ్గర సముద్రంలో కలిసే చోట అంటే అండర్ కరెంట్స్, లోపల సుడిగుండాలు చాలా బలంగా ఉంటాయి. పైకి నీళ్ళు ప్రశాంతంగా కనిపించినా లోపలికి లాగేసే ప్రమాదం ఉంది. కాబట్టి లోతుల్లోకి అస్సలు వెళ్ళకండి, ఓకేనా? ఈ మధ్యకాలంలో కొంతమంది రీల్స్ కోసం చేస్తున్న పనులు వాళ్ళ ప్రాణాల మీదకైతే తెచ్చుకుంటున్నారు. అది మాత్రం కొంచెం దృష్టిలో పెట్టుకోండి, జాగ్రత్తగా ఇక్కడికి వచ్చి. అక్కడ చూసారా, పోలీసు వారు స్పెషల్గా పెట్టిన డేంజర్ సైన్ బోర్డులు కనిపిస్తున్నాయి కదా, అటువైపు వెళ్ళడం ప్రమాదం, లోపల వెళ్ళకండి అని వాళ్ళు ఎత్తుకుంటున్న బోర్డులు పెట్టినా కొంతమంది అసలు బుద్ధి రావడం లేదు. ఆ బోర్డులను దాటుకుంటూ జారిపోయి ఆ సముద్రంలో ఉన్న అండర్ కరెంట్కి అయితే బలైపోతున్నారు. అది కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని మనకి మన వల్ల ఇంకోళ్ళకి ఇబ్బంది కలగకుండా చిన్న పీతలు నడుస్తున్నా. అక్కడ మీకు కనిపిస్తుంది అది తాబేలు హ్యాచింగ్ చేసే. ఎప్పుడు చూడలే మనం డైరెక్ట్గా ఆ తాబేలు హ్యాచింగ్ ఎలా చేస్తారు ఏంటనేది కూడా ఒకసారి వీలైతే తెలుసుకుందాం.
అవన్నీ పీతలు అక్కడ. అవి తినే పీతలు కాదో కూడా నాకు తెలియదు, కానీ ఎర్రగా భలే ఉన్నాయి చూడడానికి. అయితే టెంప్టింగ్ ఉన్నాయి నాకైతే. ఇదే మనకు కనిపిస్తుంది, ఇదే తాబేలు హ్యాచింగ్ పాయింట్. ఇక్కడే సముద్రం యొక్క తాబేలు గుడ్లను సేకరించి అది ఎక్కడ పెట్టినా తీసుకొచ్చి ఇక్కడ వాటిని జాగ్రత్త చేసి వాటిని పిల్లలు చేస్తారు. ఇక్కడి నుంచే అవి వాటి లైఫ్ డెస్టినేషన్ అనేది స్టార్ట్ చేస్తాయి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే. చూద్దాం అసలు మనకు ఒకటన్నా కనిపించిందో లేదో, ఆ గుడ్లన్నా కనీసం చూడగలుగుతాం లేదో చూద్దాం. ఇదే తాబేలు గుడ్లు హ్యాచింగ్ చేసే పాయింట్. ప్రతి సంవత్సరంలో నవంబర్ నుంచి మార్చి నెలలో ఈ తాబేళ్ళు అంటే రెడ్ ఆలివ్ తాబేళ్ళు సుమారు కొన్ని వేల మైళ్ళ దూరం నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ గుడ్లు పెడతాయి. ఈ గుడ్లు పెట్టిన వాటిని సుమారు ఇక్కడ ఉండే హ్యాచర్లు వాటిని ఎక్కడెక్కడ పెట్టినాయి ఏంటనే చూసి వాటిని ఇంకో దాంట్లో తీసుకొచ్చి ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఈ బ్లూ కలర్ సైన్ బోర్డులు, ఆ సైన్ బోర్డు ఉన్న ఏరియాలో 2-3 అడుగులు లోతులు గోయి తీసి మరీ వాటిని జాగ్రత్త చేస్తారు. పిల్లలు పుట్టేంత వరకు వాటి బాధ్యత వీళ్ళదే. ఇక్కడ ఉన్న హ్యాచర్లదే మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళదే. వాళ్ళు చాలా మంచి పని అయితే చేస్తున్నారు. గుడ్లు ఎలా సేకరిస్తారు ఏంటనేది మనోడు చెప్తున్నాడు. పిల్లలు పుట్టిన తర్వాత గుడ్లలో బ్రేక్ అయిన తర్వాత వాటిని ఇసుకలో నుంచి తీసి ఏమంటారు ఇది గంపలో అయితే వేస్తారు. ఈ గంపలో వేసిన వాటిని సముద్రం దగ్గరికి తీసుకెళ్ళి వదిలిపెడతారు. ఇప్పుడైతే మనకి ఇట్లాంటి తాబేలు పిల్లలు అయితే మనకేమీ కనిపించలేదు. అన్నీ హ్యాచ్ అయిపోయి వెళ్ళిపోయినాయి అంట. మనం చాలా లేట్గా అయితే వచ్చాము ఇక్కడికి. ఈసారి నెక్స్ట్ ఇయర్ మాత్రం నేను ఖచ్చితంగా ప్లాన్ చేస్తాను. ఈసారి అది పిన్ టు పిన్ ప్రతి వీడియో అయితే తీయడానికి నేనైతే ట్రై చేస్తాను. హంసల దీవికి కేవలం ప్రకృతి అందాలే కాదు, వందల ఏళ్ళ నాటి చారిత్రక వైభవం కూడా ఉంది. ఇక్కడ వేణుగోపాల స్వామి ఆలయం చాలా ఫేమస్. కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ గుడికి ఒక ప్రత్యేకత అయితే ఉంది. స్వామివారి విగ్రహానికి స్వయంగా నారద మహర్షి ప్రతిష్ఠించారని ఇక్కడ పురాణాలు చెప్తాయి. ఒకప్పుడు హంసల రూపంలో ఉన్న శాపగ్రస్తులు ఇక్కడ నదిలో స్నానం చేసి తమ పాపాలను పోగొట్టుకుని పునీతులయ్యారని, అందుకే ఈ ప్రాంతానికి హంసలది అనే పేరు వచ్చిందని చరిత్ర చెబుతుంది. ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటే ప్రశాంతత మాటల్లో చెప్పలేం బాస్, అనుభవించాల్సిందే. దగ్గరలో అవుతున్నారు వాళ్ళు. ఈ గుడి చుట్టూ ఉండే ఆ శిల్పకళ, ఆ ప్రాచీన కట్టడాలు చూస్తుంటే 100 ఏళ్ల క్రితం నాటి మన పూర్వీకుల వైభవం మన కళ్ళ ముందు కదలాడుతుంది. ఇక్కడ గాలిగోపురం, విశాలమైన ప్రాకారం మనల్ని ఒక సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే కళ్యాణోత్సవాలకు వేలాది మందుల భక్తులు తరలి వచ్చి ఆ స్వామివారి కృపకు పాత్రలవుతారు. ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఇంతటి పవిత్రమైన వాతావరణంలో కొలువైన ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం నిజంగా మన అదృష్టం. అది ఫ్రెండ్స్, ఈరోజు మన హంసలదేవి రేంజ్ అండ్ లెవెల్ చూశారుగా. ఈ వీకెండ్ గట్టిగా ఒక ట్రిప్ ప్లాన్ చేయాలంటే దీనికంటే బెస్ట్ స్పాట్ ఇంకోటి ఉండదు. మరి ఈ వీడియోలో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషను, ఆ మాస్ ఎలివేషను మీ అందరికీ నచ్చాయనే నేను భావిస్తున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ బటన్ని ప్రెస్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ నా నెక్స్ట్ వీడియోని నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేయడానికి బూస్ట్ లాంటి ఎనర్జీ ఇస్తుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూపుల్లో ఈ వీడియోను లింక్ షేర్ చేసి హంసలదేవి బ్యూటీని అందరికీ చూపించండి. ఇలాంటి మరిన్ని అదిరిపోయే అన్వేషణలు, క్రేజీ ట్రావెల్ వ్లాగ్స్ మన ఛానల్లో రాబోతున్నాయి. ఆ కిక్కు మీరు మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టేయండి. మరో పవర్ఫుల్ లొకేషన్తో, మైండ్ బ్లాంక్ అయ్యే వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు కీప్ వాచింగ్. జాగ్రత్త. బాయ్ బాయ్.